ఎలా ఉన్నారు? బాగున్నామండి. బావగారు ఏం చేస్తారు? అడ్వకేట్ అండి. లాయర్ గారు ఏంటి బావగారికి ఇంకా మీరు త్రిశాలని కనపడుతున్నారా? లంగమణి ఏంటున్నారు మీతో? ఆయనకి నేను ఎప్పుడు త్రిషనే అండి. ఆహా లాయర్ గారికి త్రిషాక ఇష్టమా ఏంటి? అందరికన్నా ఎక్కువ నేనే ఇష్టం. లవ్వా? కాదండి, చిన్నప్పటి నుంచి తెలుసండి. అలా ఎలా తెలుసండి? బావా మరదల్లం కాబట్టి అండి. సరే, ఇప్పుడు బావనే పెళ్లి చేసుకోమని మీకు ఎందుకు అనిపించింది? బావ కాబట్టి అండి. సరే, మీరు హీరోయిన్ గా ఒక సినిమా తీశారు. మీరే హీరోయిన్ ఆ సినిమాలో. నమ్మలేకపోతున్నారు కదా? ఓకే, మీరు హీరోయిన్ గా ఒక సినిమా, అందులో హీరో లేడు. ఒరే పుల్కా కొడితే కేజీ కిందికి పోద్రోయ్. అటువైపు విలన్ హీరోయిన్ లేడీ ఓరియంటెడ్ అండి. లేడు. అబ్బా భలే క్యాచ్ చేశారండి. సో మీకు ఆపోజిట్ విలన్ గా ఎవరిని పెట్టాలి సినిమాలో? రమ్యకృష్ణ అండి. వామ్మో, శివగామి కావాలంట ఆపోజిట్. సరే, ఓ డైలాగ్ చెప్తాను, యాజ్ ఇట్ ఈస్ ధనాదని చెప్పండి. అప్పుడు మరి సినిమాకి ఎలా సెట్ అవుతారో లేదో చూద్దాం. ఓకే? ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు. ఇది కొంచెం ప్రేమగా చెప్పాలి, రొమాంటిక్ గా. ఎవడు కొడితే ఇంకా రొమాంటిక్ రావట్లేదు. ఎవడు కొడితే అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకా. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు. రెడీ. బాగా రొమాంటిక్ గా శేఖర్ బాబుని అప్పుడే చూసావు నువ్వు. వెంటనే లవ్ పుట్టింది, ఈ డైలాగ్ వచ్చింది. రెడీ, యాక్షన్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్. రొమాంటిక్. మూతి పొగులు దిమ్ముయ్. సరే, ఏడుస్తూ చెప్పండి. ఎవడు కొడితే ఇంకా ఇంకా ఏడమ్మా, నువ్వేడమ్మా, మమ్మల్ని ఏడిపించమ్మా. ఎవడు కొడితే ఏది ఏడిపేది? ఎద్దవా ఎదవన్నారు ఎదవని. ఫైనల్ టేక్ 255. ఎవడు కొడితే. ఇంకా నేను హీరోయిన్ అయ్యానా? అదే ఆశ్చర్యంలో ఉంది మా సిస్టర్. ఇంకా ఎలాగేం చెప్పుద్ది, నేను హీరోయినా. హలో అండి, మీ పేరేంటి? నా పేరు వరలక్ష్మి సార్. ఏం చేస్తారు బావగారు? బావగారు బిజినెస్ చేస్తారు. వ్యాపారం. Yes. మీరు హీరోయిన్ గా ఒక సినిమా తీస్తున్నాం, ఆపోజిట్ లో ఒక భయంకరమైన విలన్ కావాలి. ఎవరిని పెడదాం? మేల్ కాదు, ఫిమేల్. అనుష్క గారు. అనుష్క గారిని తీసుకొచ్చి ఆపోజిట్ విలన్ గా పెట్టాలా? మీ ఫేవరెట్ హీరోయిన్ సార్. బావని ఇద్దట్లో అనుష్కని కలవెత్తున్నాడు అండి, నిజమేనా? ఈ మధ్య ఏ శెట్టి అనుష్క శెట్టి అన్నాడంట. అంటారండి. అంటారా? నిన్ను కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అనుష్కలా ఉన్నావంటారా? ఎప్పుడు అనలేదండి. ఏం బావా? వీలైతే ప్రేమిద్దాం డూడ్, పోతే పోయిందే ఉంది, తిరిగి మహా అయితే ప్రేమిస్తారు. చెప్పు. వీలైతే ప్రేమిద్దాం. ప్రేమగా, వీలైతే రొమాంటిక్ గా చెప్పు. వీలైతే ప్రేమిద్దాం, పోతే పోయింది. ఏంటి డైలాగ్ రావట్లేదు, రొమాంటిక్ వస్తుంది కానీ. రొమాంటిక్ గా డైలాగ్. వీలైతే ప్రేమిద్దాం డూడ్, పోయిందే ఉంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. వీలైతే ప్రేమిద్దాం, పోతే పోయింది. పోతే పోయిందా? వీలైతే ప్రేమిద్దాం డూడ్, పోయిందే ఉంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. రెడీ. అసలే అక్కడ అనుష్క ఆపోజిట్ ఉంది. బాజయ్. వీలైతే ప్రేమిద్దాం డూడ్, పోయేదేముంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. దీన్ని కోపంగా. వీలైతే ప్రేమిద్దాం డూడ్, పోయేదేముంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. ఏడుస్తూ. వీలైతే ప్రేమిద్దాం, వీలైతే ప్రేమిద్దాం, పోయేదేముంది, మహా అయితే తిరిగి మళ్ళీ ప్రేమిస్తారు. భయంకరంగా. వీలైతే ప్రేమిద్దాం, పోయేదేముంది, మహా అయితే మళ్ళీ తిరిగి ప్రేమిస్తారు. సిస్టర్, ఇది మాత్రం నీకు భలే సెట్ అయింది. ఏం పేరండి? ప్రత్యూష. ఇంతకీ బావ పేరేంటి? శేఖర్ గారు. శేఖర్ ఏం చేస్తాడు బావ? బిజినెస్ అండి మాది, డిస్ట్రిబ్యూటర్ పాయింట్. ఇన్నర్స్ గార్మెంట్ అండి మాది, ఈస్ట్ వెస్ట్ డిస్ట్రిబ్యూటర్ అండి. అచ్చా, ఈస్ట్ వెస్ట్. కృష్ణ వదిలేసాడే అంటే ఈస్ట్ వెస్ట్ సరిపోతుందండి నా మెయింటెనెన్స్ కి. నిన్ను హీరోయిన్ గా పెట్టి సినిమా తీస్తున్నావు, ఆపోజిట్ విలన్ గా ఎవరు కావాలి? వరలక్ష్మి గారు కావాలండి నాకు. వరలక్ష్మి గారు ఇక్కడే ఎక్కడ ఉన్నారు? ఇక్కడ లేరండి, ఆవిడ చాలా బిజీ. ఈ వరలక్ష్మి గారు కదా? ఆవిడ కాదండి. మరి ఇంకే అచ్చొచ్చ శరత్ కుమార్ వరలక్ష్మి గారా? వామ్మో. ఇక లేదు, రెడీ, యాక్షన్ మొదలెడదాం. చూడు,
ఒకవైపే చూడు, తిరిగి చూడాలనుకోకో, తట్టుకోలేవు. ఇది రొమాంటిక్ గా చెప్పు. చూడు, ఒక్కవైపే చూడు, చూడాలనుకోకు, తట్టుకోలేవు. ఇంకా మోర్ రొమాంటిక్. చూడు, ఒకవైపే చూడు, చూడాలనుకోకు, తట్టుకోలేవు.